సుదీర్ఘ విరామం తర్వాత గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని ప్రత్యక్షమయ్యారు. ఓ కేసులో ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు వచ్చారు. మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణంపై దాడి కేసులో కొడాలి నాని ముందస్తు బెయిల్ దరఖాస్తు చేసుకున్నారు. ఇక కింది కోర్టులో బెయిల్ తీసుకోవాలన్న హైకోర్టు ఆదేశాలతో షూరిటీ పత్రాలు సమర్పించేందుకు గుడివాడ కోర్టుకు హాజరయ్యారు. ఇదే కేసులో 16 మంది కొడాలి నాని అనుచరులు ఇప్పటికే బెయిల్పై విడుదలయ్యారు. పోలీస్ కస్టడీలో కొడాలి నాని చెప్తేనే దాడి చేసినట్టు పలువురు అనుచరులు అంగీకరించినట్టు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల అనంతరం ఏడాది తర్వాత గుడివాడలో బహిరంగంగా కొడాలి నాని కనిపించారు. కొడాలి నాని రాకతో కోర్టు వద్దకు వైసీపీ శ్రేణులు చేరుకున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి కీలక నేత అని చెప్పుకోవచ్చు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అని చెప్పుకోవచ్చు. ఏదైతే మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని చాలా కాలం, సుదీర్ఘ కాలం తర్వాత గుడివాడలో అడుగు పెట్టారని చెప్పుకోవచ్చు. ఏదైతే ఆ గుడివాడకి సంబంధించి కొంతమంది కార్యకర్తలు, ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కోర్టుకు వెళ్లిన నేపథ్యంలో ఆ కోర్టులో కొంత పూచీకత్తు మీద రావాల్సిన నేపథ్యంలో కొడాలి నాని స్వయంగా ఆ కోర్టుకి హాజరై వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా సుదీర్ఘ కాలం పాటు ఆయన గుడివాడికి దూరంగా ఉన్నాడు. 2024 ఆ ఎన్నికల తర్వాత కొడాలి నాని గుడివాడికి వెళ్లారు. గుడివాడికి వెళ్లిన తర్వాత ఆ కొడాలి నానికి ప్రజలందరూ కూడా లోకల్ గా వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు గాని, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు గాని, నాయకులు గాని మొత్తంగా కూడా ఆ గుడివాడలో కొడాలి నానికి బ్రహ్మరథం పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆ గుడివాడ అంటేనే కొడాలి నాని, కొడాలి నాని అంటేనే ఆ గుడివాడ అన్న చందాన ఆ పరిస్థితి గతంలో ఉండేది. దానికి భిన్నంగా 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోవటం, 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలుపొందటం, ఆ భారీ ఓటమి తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అందరూ కూడా నియోజకవర్గాలు వదిలిపెట్టి వెళ్లిపోయిన పరిస్థితి ఉంది. దానిలో భాగంగా ఆ కొడాలి నాని కూడా నియోజకవర్గం నుంచి వెళ్లిపోయిన పరిస్థితి ఉంది. దాని తర్వాత ఆరోగ్య పరిస్థితి బాగలేక ఆయన కొంత మేరకు ట్రీట్మెంట్ తీసుకుంటున్న పరిస్థితి ఉంది. గత 10 రోజుల క్రితం ఆ కొడాలి నానిని ఎయిర్పోర్ట్ లో పోలీసులు అరెస్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ కు తీసుకొస్తున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు గుప్పమన్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన పోలీసులు మీడియాకి లేఖ విడుదల చేశారు. కొడాలి నాని ఎక్కడ అరెస్టు కాబడలేదు, కొడాలి నానిని ఎక్కడ అరెస్టు చేయలేదంటూ కూడా ఆ పోలీసులు మీడియాకి ఒక లేఖ రాసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి సుదీర్ఘ విరామం తర్వాత గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని అయితే ప్రత్యక్షమయ్యారు. ఓ కేసుకు సంబంధించి ముందస్తు యాంటిసిపేటరీ బెయిల్ కోసం కోర్టుకు హాజరై కొడాలి నాని గుడివాడలో కనబడ్డారు. మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణానికి సంబంధించి దాడి కేసులో కొంతమేరకు హైకోర్టు ముందస్తు యాంటిసిపేటరీ బెయిల్ కి దరఖాస్తు చేసుకున్నారు కొడాలి నాని. ఈ నేపథ్యంలోనే కొడాలి నాని గుడివాడలో అడుగుపెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఆ కింద కోర్టులో బెయిల్ తీసుకోవాలన్న హైకోర్టు ఆదేశాల మేరకు షూరిటీ పత్రాలు సమర్పించేందుకు ఆయన గాని వాళ్ళ అనుచరులు గాని గుడివాడ కోర్టుకి కొడాలి నాని అయితే హాజరయ్యారు. ఆ కేసులో బెయిల్ పై విడుదలైన 16 మంది అనుచరులు పోలీస్ కస్టడీలో కొంతమేరకు విచారణ చేసిన సందర్భంలో నాని చెప్తేనే దాడి చేసినట్లు పలువురు అంగీకరించడంతో కేసు బలపడిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కొడాలి నానిపై కూడా కేసు పడింది. కొడాలి నానిపై కేసు పడిన అనంతరం కూడా కొడాలి నాని కోసం పోలీసులు వెతుకులాట చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికల అనంతరం ఏడాది తర్వాత గుడివాడలో కొడాలి నాని కనిపించడం, అది కూడా బహిరంగంగా కనిపించడంతో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు కానీ కొడాలి నాని అభిమానులకు కానీ కొంతమేరకు పండుగ వాతావరణం అక్కడ అంతా కనపడింది. కొడాలి నాని రాకతో కోర్టు వద్దకైతే వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు కొడాలి నాని అభిమానులు భారీ ఎత్తున అయితే చేరుకున్న పరిస్థితి ఉంది. శివ, అయితే ఈ సందర్భంగా మనం విజువల్లో కూడా చూస్తున్నాం, కొడాలి నాని బెల్ట్ పెట్టుకుని కూడా దర్శనం ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కదా. ఏంటి ఆయన ఆరోగ్య పరిస్థితి ఏ రకంగా ఉంది? ఆరోగ్య పరిస్థితికి చెప్పే ఆయన ముందస్తు బెయిల్ ఏమైనా అప్లై చేసిన పరిస్థితి ఉందా నాగేశ్వరరావు? ఖచ్చితంగా మనం చూసుకున్నట్టయితే గత కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ అరెస్ట్ అవుతున్నారు,
ఎందుకని ఆ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన మాజీ నేత మాజీ మంత్రి కొడాలి నాని అరెస్ట్ అవ్వలేదంటూ కూడా పెద్ద ఎత్తున ఆ ఊహాగానాలు ఆ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున టీడీపీకి సంబంధించిన ప్రధాన ఆ సోషల్ మీడియా వింగ్ ఐటీడీపీ ఉంది. ఐటీడీపీకి సంబంధించిన ప్రతి ఒక్క వాట్సాప్, యూట్యూబ్, అలాగే ఫేస్బుక్, ట్విట్టర్లలో ఎందుకు కొడాలి నానిని అరెస్ట్ చేయలేదంటూ ఐటీడీపీకి సంబంధించిన ఆ సోషల్ మీడియా వింగ్ నాయకులే పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కొడాలి నానికి ఆరోగ్యం బాగలేదని, ఆయన అలాగే హాస్పిటల్లో చేరారని, హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన కొడాలి నాని అంటూ కూడా ఆ ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కొడాలి నానికి ఆరోగ్యం బాగలేదని కొంత మేరకు ప్రభుత్వం పట్టు విడుపుగా ఉందని వస్తా ఉంది. ముఖ్యంగా 2019 నుంచి 2024 వరకు కూడా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఒంటి కాళ్ళతో టీడీపీ మీదకు పోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కొడాలి నాని అని అంటాం జగమెరిగిన సత్యం. ఈ నేపథ్యంలోనే మరొకసారి కొడాలి నాని గుడివాడలో అడుగు పెట్టడం, సొంత పూచి ఖర్చు మీద గానీ కార్యకర్తలకి ఆ బెయిల్ సంబంధించి కానీ, అలా కొడాలి నానికి ఆ బెయిల్ కు సంబంధించి కానీ ఆ కింద కోర్టులో ఆ కండిషన్ అప్లై చేసుకోమని చెప్పడంతో కొడాలి నాని గుడివాడికి రావటం, అలాగే గుడివాడలో కొడాలి నాని తన ఆరోగ్య పరిస్థితి వివరించడం, గతంలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్న రికార్డులు కోర్టుకు చూపించడం, తన ఆరోగ్య పరిస్థితి దృష్టిలో ఉంచుకొని తనకి బెయిల్ కు మంజూరు చేయమని అడగటం అక్కడ తంతుగా జరుగుతుందని మనకు సమాచారం అందుతా ఉంది. అయితే ఏది జరుగుతుంది, ఏమి జరగబోతుంది అనేది అయితే కొంత మేరకు ఆంధ్రప్రదేశ్ లో కొడాలి నానికి ఆ కింద కోర్టులో సమర్పించుకున్న సమయంలో ఏమన్నా బెయిల్ మంజూరు అవుతుందా, లేకపోతే సొంత పూచికత్తు మీద బయటకు వదులుతారా, ఇంకేదన్నా కేసు మీద పోలీసులు సడన్ గా వెళ్లి అరెస్ట్ చేస్తారనే దాని మీద అయితే కొంత మేరకు ఉత్కంఠం అయితే నెలకొల్తున్న పరిస్థితి అయితే ఉంది శివ.